రెడ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం నేతలు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురికి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి మనకు కనిపిస్తోంది. విజువల్స్ చూడొచ్చు. ఇప్పటికే పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని అమ్మకానికి పెట్టొద్దంటూ ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇదే మారాచకము. అరే ఈ రోజు ప్రభుత్వ భూములు తగ్గబెట్టి అదే భూములు అమ్మకానికి పెట్టి ఈ రోజు మా భూములు మా యూనివర్సిటీ భూములు బీజేపీ ఎల్పీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ విజువల్స్ చూస్తున్నాం. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం నేతల ప్రయత్నం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు అలాగే నేతలకి మధ్య ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతోంది. తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని అమ్మకానికి పెట్టొద్దు అంటూ బీజేవైఎం నేతలంతా కూడా ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా బీజేవైఎం నేతలంతా కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి ఇక్కడ నుండి పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు చూసుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి భూములను తెలంగాణ ప్రభుత్వం అమ్మకానికి పెడుతుందన్న నిరసనను వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. దాదాపు 400 ఎకరాల భూములను వాళ్ళు అమ్మకానికి పెట్టారు. ఈ క్యాంపస్లో యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఏ విధంగా అమ్ముతారంటూ కూడా ఏ విధంగా తాకట్టు పెడతారంటూ కూడా బీజేపీ నేతలు అయితే విమర్శిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. యూనివర్సిటీ ఈస్ట్ క్యాంపస్లో ఉన్నటువంటి దాదాపు 400 ఎకరాల భూమిని తారదత్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి టీఎస్ఐఐసిసికి షేర్లింగంపల్లి మండలంలో ఉన్నటువంటి గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి 400 ఎకరాలు అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలటువంటి భూములను అమ్మకానికి పెట్టారంటూ కూడా వాళ్ళ ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. అయితే ఈ మార్చి 8 నుండి 15వ తారీఖు మధ్యలో వేలమయ్యబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటనలు అయితే చేసడం జరిగింది. గతంలో ప్రకటనలు కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి భూముల అమ్మకానికి సంబంధించి ఏ విధంగా చేస్తారంటూ కూడా బీజేపీ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఈ స్థలాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీకి ఏదైతే ప్రభుత్వం సర్వే నెంబర్ 25 కింద దాదాపు 2,300 ఎకరాల భూమిని ఈ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి భవనాలకైతేనేమి పరిశోధనలకు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దీనిపైన అమ్మకానికి ఒకవైపు భూములను అమ్మడం లేదు అంటూనే మరొక వైపు అమ్మడాన్ని బీజేపీ అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీటిని అన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు బీజేవైఎంకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకొని అసెంబ్లీ వద్ద నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆకస్మికంగా బీజేవైఎం వాళ్ళు రావడంతో కూడా పోలీసులు కొంత అలర్ట్ అయినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే బీజేపీకి సంబంధించిన నేతలందరినీ కూడా అసెంబ్లీకి చేరుకోక ముందే గన్ పార్క్ వద్దనే అడ్డుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే వారికి మద్దతుగా వచ్చినటువంటి బీజేపీ లీడర్